అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. తరగని ఆస్తి, చదరని ఆరోగ్యం ఎంతమందికి ఉంటుందో తెలుసా? తరగని ఆస్తి ఎంతమందికి ఉంటుందో తెలియదు, కానీ చదరని ఆరోగ్యం మాత్రం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమం చూసే వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. సో మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఎన్నెన్నో ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన రెసిపీస్ని మీ అందరికీ ఎప్పటికప్పుడు మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష్ గారు అందిస్తున్నారు. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి రెసిపీని అందించబోతున్నారో చూసేద్దామా? హాయ్ మ్యామ్. హలో కుమారి, ఎలా ఉన్నారు? బాగున్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలేరు రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి మేలు చేసేటువంటి రెసిపీని అందిస్తున్నారు? మన కాలేయం సరిగ్గా పనిచేసి మనకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ అంతా అందేటట్టుగా ఉండాలంటే ఇవాళ మనం ఒక వెరైటీ రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. ఓకే, సో మరి ఏంటది? అదే కందుల వడలు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కందులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, కారం, సైంధవ లవణం, శనగపిండి, బియ్యపిండి, గరం మసాలా, నూనె. కందులు ఎలా ఉంటాయి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. సో పచ్చి కందులు ఎలా ఉంటాయో అందరికి ఒకసారి చూపిద్దాము. సో చాలా మందికి తెలుసు, మనకి కొంచెం చలికాలంలో ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో వాటిని మనం మంచిగా చేసుకుని ఇలా పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు వీటిని మంచిగా మనం అల్లం, ఇంకా వెల్లుల్లి, తర్వాత ఈ కందులు అన్నింటిని కూడా గ్రైండ్ చేసుకుని కూడా పేస్ట్ లాగా చేసేసుకున్నాం ఇలా అనమాట. సో మనకి ఇదేంటి అని అంటే, ఇప్పుడు మేడం చూపించిన పచ్చి కందులు ఉన్నాయి కదా, ఆ కందుల్లో దానికి సరిపడా పచ్చిమిరపకాయలు, అల్లము వేసుకొని పేస్ట్ చేసుకున్న మిశ్రమం అన్నమాట. మరీ పేస్ట్ కదా, కచ్చా పచ్చాగా చేసుకున్న మిశ్రమం అనమాట ఇది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వడలు అంటున్నాం కాబట్టి ముందుగా మనము నూనె స్టవ్ మీద పెట్టుకుందామా, సో దట్ ఆ నూనె వేడవుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ లోపల చక్కగా కలిపేసుకుందాము. వడలకి నూనె ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ వేడిగానే ఉండాలి, తక్కువ వేడిగా ఉంటే నూనెలు పీల్చేసుకుంటాయి వడ. కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకుందాం. పాన్ పెట్టుకొని నూనె మొత్తం అందులో వేసేసుకుందాం. మేడం, అదే నాకు ఇలాగ నూనె వేసుకుందాం అంటే వాళ్ళందరూ క్వశ్చన్ మార్క్లో ఉన్నారు, ఏంటిది, వాట్ ఈస్ దిస్? మా శిరీష గారు నూనెలో వేగించడమా అని చెప్పేసి. ఏంటి మ్యామ్ ఇందుకు? సో అప్పుడప్పుడు అలా నూనెతో వేయించినా కూడా తినాలి, లిమిటెడ్గా. అండ్ ఇప్పుడు మనం ఈ కందులు యూజ్ చేస్తున్నాం కదా, సో కందులు అనేటువంటివి మనకు న్యాచురల్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది అండ్ దానిలో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. సో మంచి లాక్సేటివ్, అంటే మోషన్ ఫ్రీ అవ్వడానికి, విరేచనం మంచిగా అవ్వడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. సో అందుకోసం ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్ని అప్పుడప్పుడు కొంచెం అలా వేయించుకొని తింటే కూడా మన ఇమ్యూనిటీ పెరుగుతుంది అనమాట. ఓకే, సో పిల్లల్ని అప్పుడప్పుడు మట్లా ఆడనివ్వాలి, అందుకనే సో వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అవును, ఎప్పుడు ఏసీ రూమ్లలోనే ఉంచితే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ రాదు. ఎస్, అదైతే కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడ నూనె అయితే ఇలా కొంచెం వేడవుతూ ఉంటుంది. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మంచిగా ఒక్కొక్కటి తర్వాత ఒకటి కలిపేసుకుందాం. ముందుగా ఏదేద్దాము? ముందుగా మనం శనగపిండి వేసేసుకుందాం. మొత్తం వేద్దామా? 1 కప్పు శనగపిండి తీసేసుకున్నాము. 1 కప్పు శనగపిండికి 1/2 కప్పు బియ్యపిండి వేసుకుందామా? సో 1/2 కప్పు బియ్యపిండి వేసుకుందాం, అంటే కొంచెం క్రిస్పీగా రావడానికి అన్నట్టు అనమాట. సో ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో సరిపడా సైంధవ లవణం. ఓకే, సైంధవ లవణం 1/2 స్పూన్ మాకు పట్టేసింది. తర్వాత కారం 1/2 స్పూన్ వేసుకుందాం. కారం 1/2 స్పూన్. ధనియాల పొడి 1/2 స్పూన్. 1/2 స్పూన్ ధనియాల పొడి. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. క్యాప్సికమ్ ముక్కలు 1 కప్పు. 1 కప్పు. కొత్తిమీర మొత్తం వేసేయండి. ఓకే, గార్నిష్ కోసం కొంచెం అలా అట్టి పెట్టాను. సో దాని తర్వాత మనం ఏదైతే మిశ్రమం ఇక్కడ తీసుకున్నామో, కందులు, పచ్చిమిర్చి, అల్లము కలిపి కచ్చా పచ్చగా చేసుకున్నామో అది కూడా ఇందులో వేసేసుకొని సరిపడా కలుపుకునేటప్పుడు సరిపడా నీళ్లు పోసుకొని కలుపుకుందాం అనమాట. ఎందుకంటే మనం ఒకసారి కలుపుకుందాం, ఎందుకంటే కందులు కొంచెం కచ్చపచ్చగా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇందులో ఉండే వాటర్ ఒకసారి చూసి ఆ కన్సిస్టెన్సీని చూసి మనము కలుపుకోవాలి. ఎస్, కొద్దిగా నీళ్ళు అవసరం పడతాయి, కొంచెం నీళ్ళు ఇవ్వండి. అంటే మనము ఇక్కడ వడలకి సరిపడా కన్సిస్టెన్సీ
ఈ లోపల మీరు అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరికి అనే విషయం చెప్పండి మ్యామ్. సో ముఖ్యంగా మనకి కందులు ఒక సీజన్లో దొరుకుతాయని చెప్పాం కదా. సో ఆయుర్వేద శాస్త్రపరంగా కూడా మనం ఎప్పుడు రిపీటెడ్గా చెప్తూనే ఉన్నామో, ఏదైతే మనకి కాలానుసారం ఋతు అనుసారం ఏవైతే దొరుకుతాయో అన్ని ఆకుకూరలు కానివ్వండి, పండ్లు కానివ్వండి, కూరగాయలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన ఆహారంలో మనం ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఆరోగ్యం చక్కగా దొరుకుతుందన్నమాట. ఎందుకంటే అవన్నీ కూడా మనకి ఆ సీజన్లో రావాల్సిన వ్యాధులు రాకుండా ఉండడానికి మనకు దోహదపడతాయి. సో అందుకని మనకి ఈ సీజన్లో ఏవైతే కందులు దొరుకుతున్నాయో వాటిని చక్కగా అలా కొన్ని నార్మల్గా తినేసేయచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీ తినాలని అంటే ఒక కప్పు ఫుల్ కూడా అందరూ కూడా తినేసేయచ్చు. వాటిని మంచిగా ఉడకపెట్టుకొని తింటే దానివల్ల వచ్చేటువంటి లాభాలు అధికంగా ఉంటాయి. సో ముఖ్యంగా ఉడకబెట్టుకొని తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎవరెవరు ఒక కప్పు మొత్తం తినొచ్చు అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, అధికంగా ఎక్సర్సైజ్ అథ్లెట్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఒక కప్పు మొత్తం కూడా తీసేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా అధికంగానే ఉంటుంది కాబట్టి. సరే, మనం ఏం చేస్తామంటే ఇలాగా కొంచెం తడిలో ముంచుకొని ఇలా వేరే చేయి తీసుకొని ఇలా జస్ట్ వడలు కాబట్టి మనం మసాలా వడ ఎలా అయితే చేసుకుంటామో సిమిలర్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చుట్టూ కొంచెం రౌండ్గా ఇట్లా చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్ కూడా నేను కొంచెం చిన్నగా పెట్టాను, సో దట్ మనకి ఎక్కువ పీల్చుకోదన్నమాట, నూనె ఎక్కువ పీల్చుకోదు. సో ఇప్పుడు మళ్ళీ అలాగ ఒక 4-5 వేసేసుకుందాము. ప్రోటీన్ కంటెంట్ ఎవరైతే తీసుకోవాలి అనుకుంటున్నారో బయట దొరికే ప్రోటీన్ పౌడర్స్ యూజ్ చేయకుండా ఇలా మనం అప్పుడప్పుడు ఇంట్లో తయారు చేసుకొని తీసుకున్నట్లయితే మరింత ఆరోగ్యంగా ఆనందంగా కూడా ఉండొచ్చు, ఎటువంటి అనారోగ్య సమస్య కూడా రాదు. సో ముఖ్యంగా దీనిలో మనం శనగపిండి కూడా వాడాం కదా, చిన్నపిల్లలకి కడుపులో నొప్పి వస్తుందని అనుకుంటారేమో ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే. అందుకనే మనం ఈ మిశ్రమం ఏదైతే ఉండాలి మొత్తం కాంపోజిషన్, మన కందులు, శనగపప్పు, అలానే బియ్యపిండి, తర్వాత వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కదా, ఇవన్నీ మిశ్రమం మనకి హామ్ చేయదన్నమాట. ఎందుకంటే మన శరీరానికి హితకరంగానే ఉంటుంది. క్వాంటిటీ లిటిల్గా తీసుకుంటే సరిపోతుంది, కనీసం అంటే ఒక వారానికి ఒకసారి అలా తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మనం ఆయిల్లో కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి. ఓకే, సో ఇలా కందులతో చేయడం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మ్యామ్. మామూలుగా ఇలాగ వడలు అనగానే మనం ఏ మినప్పప్పుతోనో ఇంకా రకరకాల ఏదో మసాలా వడలు అలా ట్రై చేస్తూ ఉంటాం, కానీ ఇలా మాత్రం ఇప్పటివరకు ఎవరు చేసి ఉండరు. ఐ గెస్ ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మీరు ఆరోగ్యం కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సో చూసారు కదా, అది కూడా మనకి సీజనల్ వైజ్గా దొరుకుతాయి కాబట్టి అలా సీజనల్ వైజ్గా దొరికే వాటితో కనుక ఇలా వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇది ఇటు సైడ్ తిప్పుదాము, ఇంకొకటి వేసుకుందాం తిప్పి. ఇది కూడా టర్న్ చేసేద్దాము. సో ఇలా అన్నీ తిప్పేసుకుందాం. కొద్దిగా లో ఫ్లేమ్ మీదే మనం వేగించుకుంటే ఏమవుతుందంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. హై ఫ్లేమ్ మీద పెట్టినట్లయితే బయటే కుక్ అయిపోయి లోపల ఉడకకుండా ఉంటుంది, కాబట్టి అలా వేగించేసుకుందాం. ఎస్, సో ఇంకా మనకి ఇంకొక 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట ఇంపార్టెంట్వి. మనకి లాక్సేటివ్ అని చెప్పాం కదా, సో లాక్సేటివ్ ఎప్పుడవుతుంది మనకి లివర్ సరిగ్గా పనిచేసినప్పుడు. సో ఈ మధ్య ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఆహార పదార్థాలు బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి లివర్ అనేటువంటిది సరిగ్గా పనిచేయకుండా అంటే దానికి డ్యామేజ్ అవుతుందన్నమాట. అది వాపు రావడం కానివ్వండి, అది నెక్రోసిస్ అంటారు, అంటే రక్త ప్రసరణ సరిగ్గా రాకపోవడం వల్ల. సో ఇలాంటి లక్షణాలన్నీ కనిపించకుండా అంటే లివర్ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఎంతో హితకరంగా ఉంటుంది. ఓకే, సో తీసేసుకుందామా మ్యామ్? మనం ఏం చేద్దామంటే కొంచెం నూనె అబ్జర్వ్ చేసుకోవడానికి టిష్యూలో పెట్టేసుకుందాం. ఇది సరిపోయింది కదా? సరిపోతుంది. సో స్టవ్ ఆఫ్ చేసి ఆ తర్వాత మనము ఏదైనా సరే నూనెలో వేగించే ఏ పదార్థమైనా ప్లేట్లోకి తీసుకుంటే ఏమవుతుందంటే నూనె ఇంకిపోతుంది అనమాట, వీటిల్లోకి పట్టేసుకుంటుంది చివరి వాటిలోకి. సో ఎప్పుడైనా సరే అన్నీ తీసిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేయాలి. వావ్, చూస్తుంటే నిజంగా మనం బయట మసాలా వడలు కొనుక్కుంటాం కదా, ఎగ్జాక్ట్గా అట్లాగే ఉంది. మేము చూడడానికి మంచిగా ఆ ఉల్లిపాయలు వేగి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. మన కాలేయానికి ఎంత హితకరంగా ఉంటుంది, మోషన్ ఫ్రీగా అవుతుంది, అలానే రక్త ప్రసరణ సరిగ్గా ఉంటుంది, పేగులకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మంచిగా డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్నటువంటి పచ్చి కందుల వడలు రెడీగా ఉన్నాయి. ఈ చలికాలంలో ఏదైనా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కదా, అనిపిస్తూ ఉంటుంది అందరికీ. అలా వేడిగా తినడానికి ఇంట్లో చేయడానికి ఓపిక లేక బయటకు వెళ్ళి తింటూ ఉంటాం. కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్లో ఇలాగా ఆరోగ్యాన్ని ఇచ్చే విధంగా కనుక మనం తినాలి అనుకున్నది తయారు చేసుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కావాలనుకున్నది తిన్నట్టు ఉంటుంది. సో ఎనివే, ఇక్కడైతే వడలు అయిపోయినాయి, వేడివేడిగా ఉన్నాయి కాబట్టి టేస్ట్ అయితే చేస్తాను ఎలా ఉన్నాయో ఏంటో. వేడిగా
చాలా బాగుంది. ఐ గెస్ మీకు కూడా ఆ సౌండ్ వినిపించినట్టుంది కదా, మంచి క్రంచీగా, అంటే బయట కొంచెం క్రంచీగా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా. నేను చక్కగా మనం కందులతో తయారు చేసుకున్నాం కాబట్టి ఆ పచ్చి కందులతో తయారు చేసుకున్నదే చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంది, భలేగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మసాలా అంతా మిక్స్ అయ్యి చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. మరి ఇంత ఆరోగ్యాన్ని, రుచిని మీ అందరికీ అందించే పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. పచ్చి కందుల వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి కందులు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, కారం, సైంధవ లవణం, శనగపిండి, బియ్యపిండి, గరం మసాలా, నూనె. పచ్చి కందుల వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యపిండి, రుచికి సరిపడా సైంధవ లవణం, 1/2 చెంచా కారం, 1/2 చెంచా ధనియాల పొడి, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, కొత్తిమీర, అలాగే ముందుగా పచ్చి కందులు, పచ్చిమిర్చి, అల్లం వేసి కచ్చా పచ్చాగా దంచుకున్న మిశ్రమాన్ని కూడా వేసి సరిపడా నీళ్లు పోసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకొని వేడైన నూనెలో వేసి బాగా వేయించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే లివర్ పనితీరును మెరుగుపరిచి రోగ నిరోధక శక్తిని పెంచే పచ్చి కందుల వడలు రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. చిన్నపిల్లలకు తరచుగా వచ్చే కడుపులో నొప్పిని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే పచ్చి పసుపుని, వేపాకు రెమ్మలను మంచిగా సమపాలలో తీసుకొని చక్కగా నూరి మనము ఒక పల్లి సైజ్ అంతగా చేసి రోజు వాళ్ళకి ఉదయం పడగడుపున ఒకవేళ తినిపించినట్లయితే కడుపులో నొప్పి రాకుండా, అలానే కడుపులో వచ్చేటువంటి వామ్స్ కూడా తొలగిపోయి వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు. ఇలా కనీసం అంటే 7 నుంచి 10 రోజులు చేసినట్లయితే కడుపులో నొప్పి కూడా తగ్గిపోతుంది, ఆకలి కూడా బాగుంటుంది. సో చిన్నపిల్లలకి రికరెంట్గా ఎవరికైతే వామ్స్ వస్తుంటాయో వారందరూ కూడా చిట్కాను పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవని. సంజీవనిలో ఎవరికి సంజీవని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు మేడం అడిగి తెలుసుకుందాం. మ్యామ్, మనం ఎలాంటి సంజీవని అంటే చర్మ సమస్యలు అసలు రాకుండా ఉండడానికి, చర్మం నిగారింపుగా ఉండడానికి ఎలాంటి ఒక ఔషధం లాంటి సంజీవని తయారు చేసుకోవాలో ఇవాళ మనం చూపించబోతున్నాం. ఓకే, ఏంటది? అదే మామిడి అల్లం కషాయం. సో విన్నారు కదా, సంజీవనిలో మామిడి అల్లంతో కషాయం తయారు చేసుకోబోతున్నాం చర్మ సమస్యలకి చెక్ పెట్టడానికి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మామిడి అల్లం కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి అల్లం, నిమ్మరసం, తేనె. సో ఎలా తయారు చేయాలి, ఎవరెవరు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అడిగేద్దాం. సో మ్యామ్, కషాయం కాబట్టి స్టవ్ వెలిగించేస్తాను, గిన్నె పెట్టేసుకుందాం, నీళ్ళు పోసేసుకుందాం. ఓకే, సో మామిడల్లం అంటే చాలా మందికి తెలియదు ఎలా ఉంటుందో. సో చూసారా, మామిడల్లం ఇలా ఉంటుంది. మామిడల్లం బాగుంటుంది టేస్ట్. ఇది మనం కట్ చేస్తున్నప్పుడు కూడా మనకి మామిడికాయ ఫ్లేవర్ ఉంటుందన్నమాట, వాసన తినేటప్పుడు కూడా. అది చాలా మందికి తెలియదు. సో దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు అంటే నార్మల్ అల్లంతో పాటుగా ఇది కూడా కొంచెం వాడేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వాటిని ఏం చేసామంటే చక్కగా ఇట్లా ముక్కల్లాగా కట్ చేసుకున్నాము. సో చూస్తే మాత్రం ఇది ఎవరైనా అల్లం అని అనుకుంటారు, కానీ దీన్ని స్మెల్ చూడండి, బాగుంటుంది, సూపర్ ఉంటుంది. నిజమే, ఘాటు మామిడికాయ స్మెల్ వస్తూ ఉంటుంది. సో మనం ఇప్పుడు ఒక హాఫ్ వేసేసుకున్నాం. హాఫ్, ఓకే. సో ఒక హాఫ్ వేసుకొని మంచిగా మనం మరిగించేసుకున్నాం అనమాట. ఓకే. సో ముఖ్యంగా ఈ కషాయం మనకి ఎంతో పులుపుగా ఉంటుంది కదా. సో పులుపు ఉన్నది అంటే మనకు అది ఆల్రెడీ అందరికీ తెలుసు, పులుపు ఉన్నదంటే ఎగ్జాక్ట్గా నన్ను అడగాను క్వశ్చన్స్ నేను చెప్తాను. సో విటమిన్ సి ఉంది అంటే రోగనిరోధక శక్తి పెంచుతుంది. సో అది బై నోటెడ్ అనమాట. కాబట్టి మనం రోజుకి కొంచెం అల్లంతో పాటు మామిడి అల్లంతో యూస్ చేసామంటే మనకి రోజు కొంచెం మనకి ఇమ్యూనిటీ బూస్టర్ అలా వస్తుంది అన్నట్టు. సో అది కాకుండా ముఖ్యంగా ఇది మన స్కిన్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి ఎంతో యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఏం చేస్తుందంటే మనకి రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
సో ముఖ్యంగా రక్తం ఒకవేళ శుద్ధ అయిందంటే మనకి స్కిన్కి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. అండ్ మన రక్తంలో ఉన్నటువంటి అనేక కణాలు ఉంటాయి కదా, ఆర్బీసీ అని, డబ్ల్యూబీసీ అని, ప్లేట్లెట్స్ అని, లింఫోసైట్స్, మోనోసైట్స్, చాలా రకాల సెల్స్ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా చాలా హెల్తీగా ఉంటాయి అనమాట. అంటే ఎంత మోతాదులో ఉండాలో అంత క్వాంటిటీలో ఉంటాయి, క్వాలిటీ కూడా మెయింటైన్ అవుతాయి. ఓకే, అంటే సైజ్ కానివ్వండి, షేప్ కానివ్వండి, అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఓకే, అందుకోసం ఇది యూజ్ చేయాలన్నమాట. సో ఎప్పుడు తీసుకోవాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి? సో అది ఎప్పుడు తీసుకోవాలంటే మనకి ఇలా కషాయం లాగా మాత్రం మార్నింగ్, ఈవినింగ్ 2 times కూడా తీసేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా జలుబు, దగ్గు, ఆస్తమా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. సో ఈ 2 కండిషన్స్లో ముఖ్యంగా ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో మనము ఒక 20 to 40 ml వరకు మార్నింగ్ తీసేసుకోవచ్చు. పెద్దవాళ్ళు అయితే, చిన్నపిల్లలు అయితే 10 to 20 ml. ఓకే, సో 2 times కూడా తీసేసుకోవచ్చు. బాగా జలుబు, దగ్గు ఉన్నది, బాగా అంటే రికరెంట్ ఇన్ఫెక్షన్స్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అన్నప్పుడు మాత్రం ఒక 21 days ఖచ్చితంగా యూస్ చేయాలి. ఆ తర్వాత మనం వారానికి ఒకసారి 2 సార్లు అట్లా యూస్ చేయొచ్చు. ఓకే, అంటే ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా పర్లేదా? ఎలాంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అయినా రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒకసారి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మనకి ఎప్పుడు ఇమ్యూనిటీ తక్కువగా అంటే మళ్ళీ రికరెన్స్ వస్తుంది. సో అలా రికరెన్స్ రాకుండా ఉండాలంటే ఇలాంటి కషాయాలు మనం తాగుతూ ఉండాలి. ఓహో, ఓకే ఓకే. సో ఏ టైంలో తీసుకోవచ్చు? మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఈవినింగ్ కూడా అంటే డిన్నర్ చేసే కంటే ముందు తీసుకుంటే బెటర్. ఓకే, సో ఎంత జస్ట్ చిన్న గ్లాస్లో తీసుకుంటే 20 to 40 ml ఫర్ అడల్ట్స్. అంటే పెద్దవాళ్ళకి 20 to 40 ml తీసుకోవాలి, చిన్నపిల్లలు అయితే 10 to 20 ml వరకు ఇవ్వచ్చు. మామూలుగా ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ తక్కువైతేనే చర్మ సమస్యలు వస్తాయి, ఇంకా ఏ కారణంగా అయినా రావచ్చు? మనకి అంటే ఎక్కువగా మనకి స్కిన్ అనేటువంటిది ఫస్ట్ ఎక్స్పోజర్ టు ది అట్మాస్ఫియర్. అంటే మన శరీరం ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యేది అంటే మన శరీరంలో ఎక్కువ భాగం స్కిన్ ఏదైతే ఎక్స్పోజ్ అవుతుందో కాబట్టి ఆ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి అన్నమాట. సో అట్మాస్ఫియర్లో అంటే మన వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, పొల్యూషన్ వల్ల స్కిన్ ఇన్ఫెక్ట్ అవుతుంది. సో దానివల్ల ఒకటి మన ఇంటర్నల్గా మన బాడీ బాగా డీహైడ్రేట్ అయినప్పుడు కూడా మనకు చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంకా మనకి కాలేయం సరిగ్గా పనిచేయనప్పుడు కూడా మనకు చర్మ సమస్యలు వస్తాయి. సో రక్తం సరిగ్గా సరఫరా కాకపోయినా, రక్తం పొల్యూటెడ్ అంటారు చూసారు, అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అలాంటి టైంలో కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఇలా రకరకాల కారణాల వల్ల కూడా వస్తాయి. సో సిస్టమిక్ అండ్ లోకల్ కాజెస్ అంటారు, స్థానికంగా, సార్వదేహికంగా ఇన్ని రకాలుగా మనకి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఇది మరిగిపోయినట్టేనా? మరిగిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేనా? మంచి మామిడి అల్లం ఫ్లేవర్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లోకి వడపోసేసుకుందాము. ఇగో మనం డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం టీస్ తాగుతూ ఉంటాం కదా, అలా కూడా తీసేసుకోవచ్చు. అలా కాకుండా అంటే దాని ప్లేస్లో అప్పుడప్పుడు ఇది కూడా రోజుకి మేము ఎన్నో ఇప్పటి వరకు బోల్డన్ని టీస్ చూపించడం జరిగింది. ఎగ్జాక్ట్గా. సో అలాంటివి ఒకసారి మనం లిస్ట్ చేసుకొని ఈరోజు హైబిస్కస్ టీ, ఈరోజు శంఖపుష్పి టీ, ఈరోజు మామిడల్లం టీ, తర్వాత జాపత్రి టీ, ఇలా అన్నీ కూడా మనం ఒక్కొక్కటి పెట్టుకుంటే మనకి రొటేషన్లో నెలకు ఒకసారి వస్తుందన్నమాట. నిజం, అలా తాగాలి ఎప్పుడైనా సరే. ఏదైనా సరే అధిక మొత్తంలో తీసుకోకూడదు అని అంటూ ఉంటాము. రెగ్యులర్గా ఒకటే తీసుకున్నా సరే బాడీ దానికి అలవాటు పడిపోయి ఇంకొకటి ఇస్తే యాక్సెప్ట్ చేయదనమాట. సో అన్నీ యాక్సెప్ట్ చేయాలి, మనకి ఇమ్యూనిటీ పెరగాలంటే రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ఆ విధంగా ఉండాలి అంటే మేము చూపించే ప్రతి ఒక్క రెసిపీతో పాటు సంజీవనిని కూడా మీరు ఫాలో అవుతూ ఉంటే అదర్ మెడిసిన్స్ ఉపయోగించాల్సిన అవసరం అనేదే రాదు. 100% అనారోగ్య సమస్య రాదు ఫస్ట్. సో ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనం ఒక 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకున్నాము. సో ఈ 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా దీనిలో వేసేద్దాం. ఓకే, సో కొంచెం ఒక 1 teaspoon తేనె ఇది కూడా వేసేసుకొని మనం, సో ఇంత క్వాంటిటీ అనమాట. సో ఈ క్వాంటిటీ తేనెను కూడా దీనిలో వేసేసుకుందాం. వేసుకొని మంచిగా కలిపేసుకొని సో ఇలా మనం చక్కగా కషాయం చేసేసుకొని వారానికి ఒకసారి అందరు తాగినా కూడా మనకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అండ్ మనకి స్కిన్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మన చర్మం చాలా సౌందర్యంగా ఉంటుంది, అలానే కాంతివంతంగా ఉంటుంది. ఇన్ని ఉపయోగాలు, ఔషధ విలువలు, గుణాలు ఉన్నటువంటి మామిడి అల్లం కషాయం రెడీగా ఉంది.
చూసారు కదా, మామిడి అల్లం కషాయం అయితే తయారు చేసేసుకున్నాము. మనము ఆల్రెడీ మన స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత, చిన్న చిన్న డిసీజెస్ వచ్చిన తర్వాత బాధపడేదానికన్నా కూడా మేడం చెప్పినట్టుగా ఇదిగో ఇలాంటివి కనుక అప్పుడప్పుడు ఇలాంటి టీస్ తయారు చేసుకొని తీసుకున్నట్లయితే అసలు మన స్కిన్కి కూడా ఓన్లీ పైపైన మెరుగులే కాదు, లోపల శరీరం లోపల కూడా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటాం అనమాట. సో ఇలా ట్రై చేయండి. 1-2 సార్లు మీరు ట్రై చేస్తూ ఉంటే మీరు వీటికి అలవాటు పడుతూ ఉంటారు. ఖచ్చితంగా ఆరోగ్యంగా కూడా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. మామిడి అల్లం కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి అల్లం, నిమ్మరసం, తేనె. మామిడి అల్లం కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 గ్లాసుల నీళ్లు పోసుకొని వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అందులో 5-6 ముక్కల మామిడి అల్లం వేసి కాసేపు మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక అరచెక్క నిమ్మరసం, 1 చెంచా తేనె వేసి కలుపుకుంటే రక్తాన్ని శుద్ధి చేసి స్కిన్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచే మామిడి అల్లం కషాయం రెడీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. సో ఇప్పుడు మనం చూపించాం కదా చక్కగా కందుల వడలు, అలానే మామిడల్లం కషాయం. ఇవి 2 కూడా మనకి కాలేయానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. రక్తాన్ని చక్కగా శుద్ధి చేస్తుంది, మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. సో మీరు అందరూ సౌందర్యంగా, అందంగా ఉండాలి అంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన 2 రెసిపీస్ కూడా చక్కగా చేసుకొని తినేసేయండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటలతో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.